ఒక్కోసారి నీ వీడియోస్ చూస్తుంటే ఒక్కో కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక్కో కంట్రీలో ఒక్కో విధంగా కనిపిస్తుంది ఫేస్. సో ఫేస్ బ్లాక్ అయిపోతుంది, ఒకసారి వైట్ కనిపిస్తుంది. సో ఈ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటారా? ఎందుకు? ఎప్పుడైతే చలి కంట్రీస్లో వెళ్తామో, ఎక్కడైతే ఎండ తక్కువ పడుతుందో, మీకు తెలుసా మన స్కిన్లో మెలానిన్ అని ఉంటుంది. ఎప్పుడైతే మెలానిన్ అనేది ఉత్పత్తి గ్లాండ్ అన్నట్టు, ఈ మెలానిన్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో అది ఈ మెలానిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే మెలానిన్ ఎక్కువ ఎవరికైతే ఉత్పత్తి అవుతుందో వాళ్ళు నల్లగా ఉంటారు. ఓకే. ఎవరైతే మెలానిన్ తక్కువ ఉత్పత్తి అవుతుందో వాళ్ళు తెల్లగా ఉంటారు. ఈ మెలానిన్ ఎందుకు ఉత్పత్తి అవుతుంది అంటే, ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు మెలానిన్ అనేది ఆ గ్లాండ్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి బయటికి ఆ మెలానిన్ ఉత్పత్తి చేస్తానంట. అందుకే మీరు గమనించుకుంటే తమిళనాడు సైడు కోస్టల్లో ఉండే పీపుల్ చాలామంది నల్లగా ఉంటారు. అదే ఆఫ్రికన్ కంట్రీస్లో చాలామంది పీపుల్ నల్లగా ఉంటారు. సడన్గా మీరు ఎప్పుడైనా నిన్నారా జాబ్ లైక్ ఎప్పుడైనా వాడు ఊర్లో ఉండేటోడు నల్లగా ఉండేటోడు జాబ్ చేస్తూ ఉంటాడు. సడన్గా జాబ్ చేసి ఏమరా తెల్లగానో ఏసీలో ఉన్నావా, ఏసీలో పని చేస్తున్నట్టున్నావుగా అని అంటారు. ఏసీలో పని చేసాడు ఇన్ ద సెన్స్ అంటే ఎండ పడతలేదని అర్థం. ఎప్పుడైతే మనిషికి ఎండ పడదో ఈ గ్లాండ్ ఏదైతే ఉందో మెలానిన్ ఉత్పత్తి చేయదు. మెలానిన్ ఉత్పత్తి చేయనప్పుడు నీ చర్మం తెల్లగా అవుతుంది. ఓకే అనేది మెలానిన్ తక్కువ ఉత్పత్తి అవ్వడం అనేది లోపం అన్నట్టు. యాక్చువల్లీ నల్లగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అందరికి, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది మెలానిన్ నల్లగా ఉన్న వాళ్ళకి తెల్లగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. మనం ఏమైనా తింటాం, ఫారినర్స్ అవి తింటే మోషన్స్ అయితే వాళ్ళకి. ఫారినర్లో చాలా కంట్రీస్లో ఎండ అనేది పడదు ఫేస్ పైన, కాబట్టి వాళ్ళు తెల్లగా ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ ఇండియాకి వస్తే ఈ ఎండలో ఉండలేరు. మళ్ళీ ఇండియాకి వస్తే వాళ్ళకు సరదా తీరిపోద్ది వాళ్ళకి. అదే మనము ఎండలా బతుకుతాం, చలిలా బతుకుతాం, వానలా బతుకుతాం, 7 గంటలు ఆడ బతుకుతాం.